ప్రతి ఫ్యామిలీకి ఒక పెద్ద టీవీలో 75 ఇంచెస్ లాంటి పెద్ద టీవీలో ఒక మూవీ ఎక్స్పీరియన్స్ చేయాలనే కోరిక అయితే ఉంటుంది. సో అలాంటి 75 ఇంచెస్ టీవీ మన ఇంట్లో ఉంటే బాగుంటుందని అయితే అనుకుంటారు. కానీ రియల్ టైంలో మనం దాన్ని పర్చేస్ చేయాలంటే మనకి 1 lakh రూపీస్ అబో అయితే మనం పెట్టాల్సి ఉంటుంది. పోనీ మనం QLED టీవీ తీసుకుందాము అని చూస్తే QLED టీవీ ప్రైస్ మనకి 70 నుంచి 80,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు అదే ప్రైస్కి చెప్పాలంటే అంతకంటే తక్కువ ప్రైస్కి మినీ LED టీవీ డీల్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. నిజమే మీరు విన్నది, 70,000 కంటే తక్కువ బడ్జెట్లో మీకు మినీ LED టీవీలు అయితే నేను మీకైతే చెప్పబోతున్నాను. సో వీటిని కనుక మీరు తీసుకున్నారంటే మీకు మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుందన్నమాట. ఈ 2026లో మీరు QLED తీసుకోవడం కంటే కూడా మినీ LED తీసుకోవడం అనేది ఖచ్చితంగా బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు కనుక బడ్జెట్ సెగ్మెంట్లో 75 ఇంచెస్ టీవీ తీసుకున్నాం అనుకుంటే ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను చెప్తున్నప్పుడు ఈ ప్రోడక్ట్స్ మీరు కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే వీటికి సంబంధించిన అమెజాన్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలనుకుంటే ఇక్కడ మీకు వ్యూ ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కూడా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. మేక్ షూర్ మన లింక్స్ యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ టీవీ కనుక చూసుకున్నట్లయితే కూకా నుంచి ఇక్కడ మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, ఇదే కూకా మినీ LED టీవీ. దీంట్లో మీరు 75 ఇంచెస్ పర్చేస్ చేయాలంటే జస్ట్ మీకు ఇప్పుడు కార్డ్ ఆఫర్ యూస్ చేసుకుంటే మీరు 55,500 రూపీస్కి మీకు 75 ఇంచెస్ మినీ LED టీవీ అయితే అనమాట. గూగుల్ టీవీ యూ అయితే వస్తుంది. అండ్ మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. 120 Hz వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. ALLM, VRR, MVMC ఇలా అన్ని సపోర్ట్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. HDR10+ కూడా మీకు సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. మీరు హ్యాపీగా దీని అయితే బై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మోటరోలా నుంచి మోటరోలా QD మినీ LED టీవీ. దీంట్లో కూడా 2026 మోడల్, 25 మోడల్ అయితే కాదు, 2026 మోడల్ కార్డ్ ఆఫర్ యూస్ చేసుకుంటే మీకు 62,000 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. ఇది మీకు 128 లోకల్ డిమ్మింగ్ జోన్స్ అయితే రావడం జరుగుతుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండు సపోర్ట్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 2 GB ర్యామ్ అయితే ఉంటుంది. బట్ స్టోరేజ్ మాత్రం మనకి ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పాలి. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇవ్వలేని స్టోరేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 64 GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనము 75 ఇంచెస్ టీవీ తీసుకున్నా మ్యాక్సిమం మనకి 32 GB స్టోరేజ్ వరకే కనిపిస్తున్నాయి. కాకపోతే వీళ్ళు మనకి 64 GB స్టోరేజ్ వరకు ఆఫర్ చేస్తున్నారు. 2026 మోడల్ 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. గేమ్ఎక్స్ మోడ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో మీరు 120 Hz వరకు దీన్ని అయితే ఆడుకోవచ్చు. మీరు ఏమైనా గేమింగ్స్ ఆడుకోవాలంటే దాంట్లో మీకు పర్ఫెక్ట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ గూగుల్ 5.0 మీద రన్ అవుతుంది. ఇది మీకు 50 watts సౌండ్ అవుట్పుట్తో వస్తుంది. నేను బడ్జెట్లో టీవీ కొంటున్నా కాబట్టి నేను సౌండ్ వరకు కొనలేను అని అనుకున్నా. మీకు దీంట్లో వచ్చే సౌండ్ అనేది మోర్ దెన్ ఎనఫ్. కాకపోతే పెద్ద టీవీ కొంటున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మీరు సౌండ్ బార్ పెట్టుకుంటే మాత్రం మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు HDR, HLG, ALLM, VRR ఇలా అన్ని సపోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కలర్ గ్యామెట్ వచ్చేటప్పటికి మనకి 95% DCI-P3 కలర్ గ్యామెట్ సపోర్ట్ అయితే ఉంటుంది. కలర్స్ కూడా మీకు చాలా బాగుంటాయి. ఇక ప్రాసెసర్ వచ్చేటప్పటికి MediaTek 9603 ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో యూజ్ చేయడం జరిగింది. సో పర్ఫార్మెన్స్ పరంగా కూడా మీకు చాలా బాగుంటుంది. మీరు పెడుతున్న బడ్జెట్లో అసలు మిమ్మల్ని డిసప్పాయింటే చేయదు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి TCL నుంచి 2 మోడల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. TCL Q6CS అలాగే C6KS. సో ఈ 2 మోడల్స్ డౌన్ గ్రేడ్ మోడల్స్ అనమాట. వేటికి డౌన్ గ్రేడ్ మోడల్స్ అంటే TCLలో మనకి Q6C మోడల్ ఏదైతే ఉందో దానికి డౌన్ గ్రేడ్ మోడల్ Q6CS మోడల్ అనమాట. అలాగే మనకి TCLలో C6K మోడల్ ఉంది కదా, దానికి డౌన్ గ్రేడ్ మోడల్ C6KS మోడల్ అనమాట. వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అని అంటే Q6CS, C6KS సేమ్ స్పెక్స్తో వస్తాయి. కానీ ఆ పైన ఉన్నటువంటి Q6C, C6K వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అని అంటే మీకు Q6C ఏదైతే ఉందో ఇది మీకు 512+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. యాజ్ మనకి C6K ఉంది కదా, సేమ్ అదే స్పెక్స్తో వస్తుంది అనమాట. మీరు Q6C తీసుకున్నా, C6K తీసుకున్నా రెండు కూడా సేమ్ స్పెక్స్తో వస్తాయి. 512+ డిమ్మింగ్ జోన్స్తో వస్తాయి అనమాట. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి 144 Hz మీకు మోషన్ గ్రాఫిక్స్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు 2.1 ఛానల్ ఓమ్కి స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. IMAX ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ అయితే ఉంటుంది. ఫుల్ స్క్రీన్లో అయితే మీరు మూవీని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంటే మనకి దాదాపు క్రాప్ అవుతూ ఉంటాయి కదా, అలా క్రాప్ అవ్వకుండా మీరు ఫుల్ స్క్రీన్లో కావాలంటే చూసుకోవచ్చు. అది ఈ రెండింటి మధ్య సేమ్ స్పెక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఆ డౌన్ గ్రేడ్ చెప్పాను కదా, ఈ Q6CS, C6KS. మరి దీంట్లో ఏం డౌన్ గ్రేడ్ చేశారంటే IMAX ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ అలాగే ఉంటుంది. మీకు 2.1 ఛానల్ ఓమ్కి స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అలాగే ఉంటుంది. కాకపోతే ఇందాక మీకు చెప్పాను కదా 144 Hz రిఫ్రెష్ రేటు C6Kలో. కానీ ఇక్కడ మీకు C6KSలో కానీ Q6CSలో కానీ 60 Hz మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాంతోపాటు అది మీకు 512+ డిమ్మింగ్ జోన్స్తో వస్తే ఈ డౌన్ గ్రేడ్ అనేది మీకు రెండు కూడా డౌన్ గ్రేడ్ 312+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. కానీ బడ్జెట్ సెగ్మెంట్లో అంటే 70,000 రూపీస్ బడ్జెట్ లోపు నేను తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇవి మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. లేదు నేను బడ్జెట్ కొంచెం పెట్టుకోగలను అని అనుకుంటే Q6C కానీ లేదా C6K కానీ ఈ రెండు అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఈ బడ్జెట్ మీరు తీసుకోవాలంటే మాత్రం 1 lakh దగ్గరికి అయితే మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కంపేర్ టు మనం C6Kతో కంపేర్ చేస్తే Q6C బడ్జెట్ తక్కువ అయితే ఉంటుంది.
ఉంటుంది. కానీ నా రికమెండేషన్ మొత్తం స్ట్రిక్ట్లీ మీకు ఫ్లిప్కార్ట్లో దొరికేటువంటి C6K C6KS తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఏదైతే C6K కానీ C6KS కానీ ఇది మనకి ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ అనమాట. సో మీరు అక్కడి నుంచి కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది టీవీ. Q6C కానీ Q6CS కానీ నేను ఎందుకు అంత గట్టిగా రికమెండ్ చేయట్లేదు అని అంటే, ఇంతకుముందు నేను చాలాసార్లు రికమెండ్ చేశాను. సో చాలా మందికి ప్యానల్ ఇష్యూస్ అయితే వచ్చాయన్నమాట. అందుకే మీరు ప్రైస్ కనుక కంపేర్ చేస్తే C6K కానీ C6KS కానీ ప్రైస్ ఎక్కువ ఉంటాయి. Q6C కానీ Q6CS కానీ ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి వాటితో కంపేర్ చేస్తే. ఎందుకు అంటే ఇక్కడ మనకి ప్యానల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి. కానీ స్పెసిఫికేషన్లో మీకు ఎలాంటి చేంజ్ అయితే కనిపించదు. ఈవెన్ చాలా మంది కూడా సేమ్ అని చెప్తారు. కానీ రియల్ టైంలో మనకి కొంచెం రిటర్న్స్ ఎక్కువ ఉండడం కానీ లేదా కొంచెం త్వరగా ప్రాబ్లం రావడం కానీ ఈ Q6C Q6CSలో జరుగుతున్నాయి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే C6K కానీ C6KS కానీ తీసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిలిప్స్ నుంచి ఫిలిప్స్ మినీ ఎల్ఈడి టీవీ అనమాట. దీన్ని కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేటప్పటికి మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకుంటే 71,000 రూపీస్కి 75 ఇంచెస్ టీవీ అయితే వస్తుందన్నమాట. 1700+ మీకు ఎల్ఈడి చిప్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మనకి ఫిలిప్స్ టీవీ. ఇది కుకా మినీ ఎల్ఈడి టీవీ, ఇది ఫిలిప్స్ మినీ ఎల్ఈడి టీవీ అనమాట. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. 120 Hz వరకు మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. ALLM కానీ VRR కానీ MEMC కానీ సపోర్ట్ అయితే ఉంటుంది. 2GB ర్యామ్ 32GB రోమ్ అయితే వీళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. సో మీరు ఖచ్చితంగా బడ్జెట్ సెగ్మెంట్లో ఒక టీవీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. డిజైన్ పరంగా కూడా మీరు చూస్తున్నారు కదా, లుక్ అనేది చాలా బాగుంటుంది. ఆల్రెడీ మీరు దీని రివ్యూ చూడాలంటే మన ఛానల్లోకి వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేయండి. నేను రివ్యూస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే ఇంకేమన్నా ఉన్నాయా టీవీలో అని అంటే ఉన్నాయి. మనకి ఫాక్సీ స్కై నుంచి మినీ ఎల్ఈడి టీవీ అయితే ఉంది. ఇదైతే మీకు 75 ఇంచెస్ టీవీ కేవలం 60,000 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. నేనైతే వద్దని చెప్తాను. లేదు నా బడ్జెట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది అని అనుకుంటే మాత్రం మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. అంటే టీవీ పరంగా అయితే మీకు ఎక్స్పీరియన్స్ బాగానే ఉండొచ్చు, కానీ సర్వీస్ కానీ లేదంటే మీకు లైఫ్ కానీ ఎక్కువ ఉండకపోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు బ్లాపాంక్ నుంచి మిల్కీ వే అని అయితే ఉంటుంది సిరీస్. సో దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ మీకు 89,000 రూపీస్ వరకు 75 ఇంచెస్ టీవీ అయితే ఉంటుంది. నా సజెషన్ దాన్ని తీసుకునే బదులు నేను పై చెప్పిన వాటిలో ఏది తీసుకున్నా మీకు ఇంకా బడ్జెట్ తక్కువ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు Xiaomi నుంచి చాలామంది అడుగుతూ ఉంటారు, అన్న అన్ని చెప్తున్నా Xiaomi చెప్పలేదని చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. Xiaomi S సిరీస్ అయితే ఉంటుంది. ఈ S సిరీస్లో ఏంటి అని అంటే మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. దీన్ని మీరు 75 ఇంచెస్ టీవీ తీసుకోవాలంటే 92,000 రూపీస్ వరకు మీరు పే చేయాల్సి ఉంటుంది, అంటే కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకుంటే. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి కూడా మినీ ఎల్ఈడి టీవీ అయితే ఉంది. ఇది 75 ఇంచెస్ M2EH మోడల్ అనమాట. వెరీ రీసెంట్గా లాంచ్ చేసిన మోడల్, 2026 మోడల్. 93,000 రూపీస్కి మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే వస్తుంది. లేదు నేను బడ్జెట్ ఇంకొంచెం పెట్టుకోవాలని, నాకు మంచి మినీ ఎల్ఈడి టీవీ కావాలంటే ఇక్కడ మీకు TCL నుంచి C6K కానీ అండ్ C72K కానీ C7K కానీ ఇట్లా మీకు కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. సో వాటిని మీరు చూస్ చేసుకోవచ్చు. వీటిలో ఏంటంటే మీకు డిమ్మింగ్ జ్యూస్ అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ మీకు పిక్చర్ క్వాలిటీ పెరుగుతుంది. లేదు నేను ఇంకొంచెం బడ్జెట్ పెట్టుకోగలను అని అనుకుంటే ఆబ్వియస్లీ మీకు ఇంకా బెటర్ టీవీలు ఉన్నాయి. సోనీ బ్రావియా 5, బ్రావియా 7, సో ఇవన్నీ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు బడ్జెట్లోనే తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను ఏవైతే టీవీలు చెప్పానో వీటిని అయితే కన్సిడర్ చేయండి. మీకు బెస్ట్ బడ్జెట్లో వస్తున్నటువంటి 75 ఇంచెస్ టీవీస్ వీటిని మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ వీటిని మీరు పర్చేస్ చేయాలనుకుంటే వీటికి సంబంధించిన అమెజాన్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలనుకుంటే ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్ కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. గైస్ ఈ డీల్స్ అన్నీ వస్తున్నప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో వేస్తూ ఉన్నాను. ఒకవేళ డీల్ వచ్చిన వెంటనే మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం పక్కన మీకు QR కోడ్ అయితే కనిపిస్తుంది కదా, ఆ QR కోడ్ని ఒకసారి స్కాన్ చేయండి. మీరు డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే జాయిన్ అవుతారు. సో అట్లీస్ట్ ఈ సేల్స్ అయిపోయేంత వరకైనా సరే అక్కడ యాక్టివ్గా ఉండండి. ఎప్పటికప్పుడు డీల్ వచ్చిన వెంటనే నేను అక్కడ అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో బాయ్, జై హింద్.